ఉండగా ఇలా చేశాడు అలా చేశాడని అని ఒక్కటేమో వెలుగులోకి రాలేదు. అది అనుకుంటున్నాం. కానీ ఆ చంద్రబాబు నాయుడు ఉండగానే గిఫ్ట్లోకి వచ్చి దాన్ని అంత మొత్తం మూమెంట్ అంతా లాగారు. అది ఎవరో బయటికి తీసుకురాకుండా ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్తున్నారు. అది ఎంత దారుణం అండి. అలాగా చెప్పకూడదు కదా, అది కరెక్ట్ కాదు. ఏదైనా చేసామంటే అతుక్కున్నట్టు ఉండాలి, అంతేగాని అలాగ ఉండకూడదు కదా. ఒక సింబల్, ఒక టైటిల్ అనేది, ఒక ట్యాగ్ అనేది ఉంటుంది దేనికైనా, దాని విధంగా ఫాలో అయిపోవాలి. ఏదైనా సరే మన నాయకుల్ని చంద్రబాబు గారిని కానీ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్లో గెలిపించుకుంటే ఆయన 2035 45 కల్లా మంచి ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి సిటీని అని ఆయన అనుకున్నాడు, విజన్ రాశారు. ఆ విజన్ నెరవేర్చే బాధ్యత మీ ప్రజల్లోనే, మీ ఆకర్షణలోనే. చదువుకున్న ప్రజలు, చదువుకోలేని వాళ్ళు కాకుండా అందరికీ ఉపాధి కలిగే నాయకుడికి ఓటేయండి, మీరే బాగుంటారు. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి గణసంలో కోరుకుంటామని కోరుకుంటున్నాను. జై హింద్.